ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, శక్తివంతమైన కార్యములు ప్రభు నీ జీవితంలో చేయాలంటే నువ్వు ఎంతో బలమైన నమ్మిక ఉంచాలి, బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. నా జీవితంలో ప్రభు నన్ను పిలిచాడు, ఆయన నా జీవితంలో ఏదైనా ఇస్తాడు, నా జీవితంలో ఏమైనా చేస్తాడని ఒక ఫుల్ నమ్మికతో ఉన్నప్పుడు తప్పకుండా నీ కోసం అద్భుతం తప్పకుండా చేస్తాడు. మీకు మాట జ్ఞాపకం చేస్తాను. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. దేవునికి స్తుతి కలుగును గాక. సంపూర్ణమైన బహుమానం ఎవరికి ఇస్తాడు? ఇప్పుడు పరిగెత్తే పోటీల్లో చాలామంది ఉంటారు. ఎవరైతే ఓర్పుతో సహనంతో గురి యొద్దకు నేను చేరుకోవాలని మరి బలమైన కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడు మరి ఆ మనిషి పరిగెత్తి గెలుపొందిన వారికి బహుమానం ఇస్తాడు. మిగతా ఓడిపోయిన వాళ్ళకు ఏముండదు. ఈరోజు మీ జీవితంలో ప్రభు నిన్ను ఆయన వైపే చూస్తూ నడవమన్నాడు. ఎవరి వైపు చూస్తే నువ్వు ఓడిపోతావు, ప్రతి విషయంలో కోల్పోతావు, ప్రతి విషయంలో నీ సహనం కోల్పోతుంది, నీ నమ్మిక కోల్పోతావు. మరి దేవుళ్ళు నువ్వు సంపాదించుకున్నవన్నీ ఎప్పుడు బలంగా నువ్వు ఉపయోగిస్తావంటే ఆయన వైపు చూస్తావు. ఒక ఇద్దరు పరిగెడతా ఉన్నారంట. పరిగెడతా ఉన్నప్పుడు వెనకలంతా చాలామంది వస్తూ ఉన్నారు. చాలా ముందున్నాడు. ముందుండి మరి దగ్గరికే ఉంది గమ్యం. ఆ రిబ్బన్ దగ్గరికి వెళ్ళకుండా నిలబడి వాళ్ళంతా నా వైపుకి ఎప్పుడు రావాలా, వాళ్ళంతా నన్ను ఎప్పుడు దాటిపోవాలని నిలబడి భయంకరంగా నవ్వుతూ ఉన్నాడు. నవ్వుతా ఉన్నప్పుడు ఒకడు వచ్చి ఫాస్ట్గా వచ్చి ఆ రిబ్బన్ దాటి వెళ్ళిపోయాడు. షాక్ అయిపోయాడు. చూడండి, ఇతను ఏమంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఎక్కువగా గర్వించడం వల్ల, ఎక్కువగా అతిశయపడడం వల్ల ఇతను గెలవలసిన వ్యక్తి ఏమైపోయాడంటే సడన్గా తారుమారైపోయిందంట. సడన్గా అతనికంటే ఇంకో వ్యక్తి పరిగెత్తి ఆ కప్పు గెలిచేశాడు. ఏ విషయంలో కూడా మనం గర్వించదు, ఏ విషయంలో కూడా అతిశయపడద్దు. బహుమానం పొందేవాడు ఓర్పు కలిగి ఉంటాడు, సహనం కలిగి ఉంటాడు, ప్రభునందు మరి దీనుడై ఉంటాడు. ఇతను గర్వించడం బట్టి గెలవలసిన ఇతన్ని దేవుడు పక్కకు నెట్టేసి వేరొక వ్యక్తిని ఆ గెలుపు అనుగ్రహించి కప్పు ఆయనకిచ్చాడు. సంపూర్ణమైన బహుమానం వేరొకరు లాక్కుని వేరొకరు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు? నాకంటే ఎవరు ఎక్కువ ప్రార్థన చేస్తారు, నాకంటే ఎవరు ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటారు, నాకంటే ఎవరు పని ఎక్కువ చేస్తారని ఓవర్ కాన్ఫిడెన్స్ గర్వించడం వల్ల ఆ బహుమానాన్ని కోల్పోయాడు. తర్వాత చాలా ఏడ్చాడంట. ఏడ్చినా ఎవరిస్తారు? అందుకే మన జీవితంలో ఎప్పుడు నేనే అని గర్వించొద్దు. నేనుంటేనే పని అయ్యేదని ఎప్పుడు మనం అతిశయపడకూడదు. దేవుడు నీకు ఇచ్చిన ఆ పిలుపుని బట్టి దీన మనసు కలిగి ఉన్నప్పుడు సంపూర్ణమైన బహుమానం, ఆ బహుమానం నీ వద్దకే వచ్చేలా ఆయన చేస్తాడు. నీకే ఇవ్వబడేలా అది జరిగిస్తాడు. మొత్తం తారుమారు చేసి పడేస్తాడు. కాబట్టి గర్వించకండి. నీ జీవితంలో దీన మనసు కలిగి ఉంటూ బహుమానం మీద బహుమానాలు నీ ఇంటికి ఆయన పంపిస్తూనే ఉంటాడు. నిన్ను అన్ని విషయాలు వృద్ధి పొందిస్తూనే ఉంటాడు. అటువంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం నడిపించునుగా. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవుడా, నీకు స్తోత్రములు నాయనా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఏది సాధించినా మరి నమ్మిక కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి ప్రభు. అటువంటి వారికే నువ్వు బహుమానం ఇచ్చే దేవుడు, బలపరిచే దేవుడు. ఇటువంటి కృప ప్రతి వారికి దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.